దివ్య బలి పూజలో ప్రత్యేకంగా మరణించినటువంటి సిస్టర్ దేవరగుండ మరియరాణి గారి యొక్క ఆత్మకు విశ్రాంతిని ఇచ్చారు. దేవాదేవుడు వారు చేసినటువంటి దైవ సేవకు గాను ప్రత్యేక విధంగా దేవుని పట్ల వారు కనబరిచినటువంటి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలను బట్టి వారి ఆత్మకు విశ్రాంతిని నేర్చాలని ప్రత్యేక విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ వారి కుటుంబీకులకు ధైర్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, ఓదార్పుగా ఇచ్చాలని ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేయాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో తను బిషపుగా వేదాలుగా ఉన్న కాలం కూడా పూజ సమర్పించే ప్రతి సందర్భంలో మరణించిన వారి గురించి ప్రస్తావన చేయకుండా, వారి గురించి ప్రార్థన చేయకుండా ఏనాడు కూడా పూజను ముగించలేదు. అప్పుడు వారంటారు, మరణించిన వారి కోసం ప్రార్థన చేయటము మన బాధ్యత. మరణించిన వారి యొక్క పాపములు మన్నించే విధముగా జీవిస్తున్న నీవు విశ్వాసంతో ప్రార్థన చేయటము నీ బాధ్యత. కావుననే ప్రతి పూజలో కూడా మరణ పునరుత్థానం ఉన్నాము. ఆ సందర్భంలో మరణించిన వారిని స్మరించకుండా ఉండకూడదు అని పునీతులు సలహా ఇచ్చి ఉన్నారు. అలాగే ఆయన పాటించాడు చివరి వరకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ చేరిన మనమందరం కూడా విశ్వసించే వారమే. మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరచి ఆ యొక్క పరలోకములో ప్రభు ఆశీనులై ఉన్నారని, ఆయన ద్వారా మరణాన్ని జయించే మహత్కారమైన కార్యం జరిగినదని, శక్తి మనకు ఇవ్వబడుతున్నదని మనమందరం కూడా విశ్వసించే వారమే, నమ్ముతున్న వారమే. ఈ సందర్భంలో ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరణించిన తన దాసురాలు సిస్టర్ మరియరాణికి దేవుడు మోక్ష ప్రాప్తిని దయచేయమని, తన జీవిత కాలంలో తోడుని నడిపించిన ఆ దేవుడు పరలోకంలో కూడా తోడుగా ఉండాలని, ఏ శరీరముతో అయితే ఆమె సేవ చేసినదో అదే శరీరముతో ఉత్తానమై దేవుని సన్నిధిలో స్తుతించే భాగ్యము దయచేయమని వేడుకుందాం. యోబు గారు అంటారు, నా శరీరం కృషించిపోవచ్చుగాక, కానీ ఇదే శరీరముతో నేను దేవుణ్ణి దర్శిస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎప్పటి నుంచి చెప్తూనే ఉంటాను, నువ్వు ఏ శరీరముతో అయితే నువ్వు పాపం చేసావో అదే శరీరం నరకములోకి వెళ్ళాలి. నువ్వు ఏ శరీరముతో సేవ చేసావో, పుణ్యాన్ని నువ్వు అర్జించావో ఆ శరీరమే మోక్షానికి వెళ్ళాలి. అక్కడ వేరే శరీరం ఉంటుంది, వేరే ఒక రూపం ఉంటుందంటే దానివల్ల ఉపయోగం లేదు. సేవ చేసేదేమో ఈ శరీరము, అనుభవించేదేమో వేరే శరీరం అంటే అర్థం లేదండి. పాపము కట్టుకునేది, పాపం కోసం ప్రాకులాడేది ఈ శరీరము, నరకానికి వెళ్ళేది వేరే శరీరం అంటే దానికి అర్థం లేదు. ఏ శరీరంతో అయితే నువ్వు పాప పుణ్యాలను అర్జిస్తావో అదే శరీరం అంతిమ దినాన అటు నరకమా ఇటు పరలోకం అనేది పొందుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో సిస్టర్ గారిని స్మరిస్తూ అనారోగ్య స్థితిలో కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా చివరి వరకు సేవా జీవితంలో ఉండి సేవలో మరణించినటువంటి సిస్టర్ గారిని ప్రభు జ్ఞాపకపరుచుకుని పరలోక విందులో స్థానం దయచేయండి. అక్కడ కోటాను కోట్ల దేవదూతలతో ప్రభుని కొనియాడే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఈ పూజలో పాల్గొంటూ ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన సకల పాపలను మన్నించమని పరలోక దేవుని వేడుతున్నాము.
జీవమునకు చేర్చునుగా. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, సర్వశక్తిగల పితా, నీవు శిలువ పరమరహస్యము ద్వారా మమ్ము బలపరచితివి. నీ కుమారుని పునరుత్థానపు పరమరహస్యములో భాగమును దయచేసితివి. ఇహలోక జీవితమును ముగించిన మీ దాసురాలైన సిస్టర్ దేవరకొండ మరియరాణి గారిని కనికరించి ఆమె అన్ని పాపములన్నింటినీ మన్నించి పరలోక పునీతుల బృందముతో ఒకనిగా చేర్చుకును. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలన చేయు మా ప్రభువు మీ కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిర్మల జీవితమే దుర్గత్వమునకు చిహ్నము. సొలొమోను జ్ఞానగ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 15 వచనములు. యవ్వనమున చనిపోయిన పుణ్యపురుషునికి విశ్రాంతి లభించును. దీర్ఘకాలము జీవించడం వలననే గౌరవము కలుగదు. పెట్టేళ్ళు బ్రతుకుట వలననే జీవితము సార్థకము కాదు. జ్ఞానార్జనమే తల నెరయు వరకు నెరయుటకు గురుడు. నిర్మల జీవితమే దుర్గత్వమునకు చిహ్నము. ప్రభువుకు ప్రీతి కలిగించిన పుణ్య పురుషుడు కలడు. ప్రభువు అతనిని ప్రేమించెను. అతడు పాపాత్ముల నడుమ వసించుచుండగా ప్రభు అతనిని పరమునకు కొనిపోయెను. చెడుగు ఆ సజ్జనుని మనసుని పాడు చేసేదే. దుష్టత్వము ఆ సత్పురుషుని హృదయమును చెరచేదే. కనుక ప్రభు అతనిని ముందుగానే తీసుకొని పోయెను. చెడుగు నరులను మభ్యపెట్టి వారు మంచిని గుర్తింపకుండునట్లు చేయును. వ్యామోహములు మంచివారి హృదయములను కూడా చెరచును. కానీ ఆ సజ్జనుడు స్వల్ప కాలంలోనే సిద్ధి పొంది దీర్ఘకాలము జీవించిన వాడాయను. ప్రభువా సత్పురుషుని వలన ప్రీతి చెంది అతడిని పాప ప్రపంచము నుండి సత్వరమే కొనిపోయెను. ప్రజలకు అతని మరణంను గూర్చి తెలిసిన వారు విషయమును అర్థము చేసుకోలేదు. సత్యము వారి తలకెక్కలేదు. ప్రభువు తన భక్తులకు కృపను కరుణను దయచేయులని వారిని కాచి కాపాడునని ప్రజలు గ్రహింపరైంది. ఇది ఏలిన వారి వాకు. ప్రసాదించని రాసి
ఆయన రక్తము వలన మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతివంతులమైతిమి. 2వ పట్టణము పునీత రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితమని నీకు తెలియదా? కనుక మన జ్ఞానస్నానం వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాల్పంచుకుంటుని. ఏదైనా తండ్రి ప్రభావంచే మరణం నుండి క్రీస్తు లేవబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఎండినతో ఆయన పునరుత్థానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉండును. పాప శరీరం నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాప స్వభావమును ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియదు. ఏదైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడాయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవించుమని విశ్వసించుము. ఏదైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు నీతో ముందుగా
లూకాసు సువార్త అధ్యాయము 7 వచనములు 11 నుండి 17 వరకు. లూకాసు సువార్త అధ్యాయము 7 వచనములు 11 నుండి 17 వరకు. ఆ దినములలో యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచూ ఉండగా శిష్యులను గొప్ప జన సమూహములను ఆయన వెంట వెళ్ళుచూ ఉండే. యేసు ఆ గ్రామ ముఖ ద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవచ్చుంది. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులుగా వెంట నుండి ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడును తాకింది. వెంటనే దానిని మోయించున్న వారు నిలిచిపోయి, అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచూ ఉన్నాను అని. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాడు. యేసు వారిని తల్లికి అప్పగించి అందరూ భయభ్రాంతులే, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలుసును, దేవుడు తన ప్రజలను దర్శింపవచ్చును అని చెప్పుకొనుచు దేవుని స్తుతించారు. యేసును గురించి ఈ వర్తమానం యూదయ ప్రాంతము అంతటను పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించింది. ఇది క్రీస్తు ప్రభువుని సువిశేషము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులైనటువంటి మనందరికీ కూడా మనం చనిపోతే అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలి అని ఆ కోరిక మాత్రమే ఉంటుంది. ఎన్నోసార్లు మనం పూజలు సమర్పిస్తూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, మనం ఎలాంటి రకమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నా నేను మాత్రం పరలోకానికి వెళ్ళాలి అని మాత్రమే మనకు ఆశ ఉంటుంది. ఎవరు కూడా నేను నరకానికి వెళ్ళాలి, నేను ఉత్తరించి స్థలంలోనికి వెళ్ళాలి అని ఎవరికి కూడా ఆశ. కేవలం నేను పరలోకానికి మాత్రమే వెళ్ళాలి, దేవదూతల సముఖంలోనికి మాత్రమే నేను వెళ్ళాలి, దేవుని స్తుతించాలి అని మనం కోరుకుంటున్నాం. ఈ పరలోకాన్ని మనం చేరుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఈ పరలోకాన్ని మనం దక్కించుకుంటే మనం ఏం చేస్తే మన పరలోకానికి వెళ్ళడం? పరలోకానికి వెళ్ళడానికి చాలా ఒక చిన్న క్వాలిఫికేషన్ ఉంటుంది. అదేంటి అంటే ఒక రవ్వంత చిన్న మంచి పని చేస్తే పరలోకానికి వెళ్ళడానికి గల క్వాలిఫికేషన్ రవ్వంత చిన్న మంచి పని చేస్తే. కానీ అదే పరలోకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే అదే చిన్న రవ్వంత చెడు పని చేస్తే పరలోకం అనేది ఇది బ్లాక్ అయిపోయేటటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఈ పరలోకానికి చేరుకోవాలని ఆశించేటటువంటి మనందరము కూడా దేవుని తన దేవదూతల సముఖంలో ముఖాముఖిగా దర్శించాలని ఆశించేటటువంటి మనందరము కూడా ఎలాగ మనం జీవించాలి అంటే ఇప్పుడు కూడా మంచి వైపుకి మనం అడుగులు వేస్తూ ఉండాలి. ఎన్నోసార్లు మనందరం కూడా అనుకుంటూ ఉంటాం, ప్రత్యేక విధంగా ఈ తపస్సు కాలంలో నేను దేవునితో బాగా ఆసక్తి చెందాలి, దేవునితో నేను నిత్యము కూడా ప్రార్థన
ఎలాంటి యుద్ధం? పొరుగువారితో కాదు, మన కుటుంబీకులతో కాదు, మనతోనే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి. అది ఈ లోకం వైపుకి మనం చేసేటటువంటి యుద్ధం, మన కోరికలతోటి యుద్ధం, మన చూపులతోటి, మన క్రియలతోటి, మన ఆలోచనలతోటి, ఇవన్నీ కూడా మనం చేయగలిగితేనే మనం మంచి క్రియలు చేసేటటువంటిది, దేవుని మార్గంలో నడిచేటటువంటిది, ఆ తదుపరి దేవుని రాజ్యాన్ని చేరుకునేటటువంటి పరిస్థితి అనేది దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనకు బలహీనతలు ఉండవచ్చు, మనం పాపాలు చేస్తూ ఉండవచ్చు, మనం ఎన్నో రకాలైనటువంటి తప్పులు చేస్తూ ఉండవచ్చు. ఈ క్షణానికి కూడా మన ఆలోచన అనేటటువంటిది వేరువేరుగా దేవునికి ఇష్టమై ఉండవచ్చు. కానీ ఈ క్షణం నుండైనా దేవుని సన్నిధిలో మనం, ప్రభువా ఈ క్షణం నుండైనా నీ బలాన్ని నీవు, నీ శక్తి నీవు, నీ ఆత్మ నీవు అని మనం ప్రార్థన చేసుకుని ఒక మంచి జీవితాన్ని ప్రారంభిస్తే దేవుడు నిత్యము కూడా మనకు తోడై ఆయన నిలుస్తూ ఉంటాడు. ఈ లోకం మీద మన యుద్ధాన్ని చేయవచ్చు. దేవుని బిడ్డలారా, ఎలాగ మనం ఈ జీవితాన్ని దేవుని మాటలు ఈ లోకం మీద యుద్ధం చేసుకుంటూ మరణానిక, వ్యాధులనుక, సమస్యలనుక, బాధలనుక ఏది ఎదురైనా సరే ధైర్యంగా నేను ప్రభుని మార్గంలో నడుస్తూ ఉంటూ ఉన్నా. ప్రభు నాకు పరలోక రాజ్యాన్ని ఆయన దయచేయగలుగుతూ ఉంటారు అని ఎలాంటి విశ్వాసంతో మనం ముందుకు అడుగులు వేస్తూ ఉంటామో అదే మనల్ని పరలోకానికి చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరణం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఏదో ఒక సంవత్సరం ఆగినా, ఏదో కొన్ని సంవత్సరాలు ఆగినాకు మనం ఖచ్చితంగా చనిపోవాల్సి. మనం డబ్బులతోటి మరణాన్ని ఆపుకోలేము, మందులతోటి ఒక మరణాన్ని ఆపలేము, సంపదలతోటి ఎన్ని రకాలైనటువంటి ఆస్తిపాస్తులతోనైనా ఈ మరణాన్ని ఆపలేము. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ దేవుని మార్గాన్ని కూడా వ్యతిరేకించి, దేవుని యొక్క మాటను కూడా వ్యతిరేకించి, దేవుని ఆజ్ఞను కూడా వ్యతిరేకించి మనం చేసేటటువంటి ఆ పొరపాట్లు అనేటటువంటిది దేవుని రాజ్యాన్ని మనం కోల్పోయేటటువంటి స్థితికి అది చేరుస్తూ ఉంటుంది. మనందరికీ కూడా ప్రభు ఆజ్ఞలు తెలుసు, పురుషుల చట్టడాలు తెలుసు, అన్నీ తెలిసినా కానీ మనం అజ్ఞానం అనేటటువంటిది మనల్ని వెంటాడుతూనే ఉంటూ ఉంటుంది. ఒక్కసారి నేను తప్పు చేస్తే ఏమైపోతుంది? దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ. ఒక హాస్టల్లో వచ్చినటువంటి ఒక కుర్రవాడిని చదువుకోమని హాస్టల్లో ఉంచితే కొత్తగా హాస్టల్లో జాయిన్ అయినటువంటి తర్వాత తను ఒక గోడ దూకి సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ రోజు తనకి భయం వేస్తుంది. ఫస్ట్ రోజు చాలా భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే, వార్డెన్ కానీ ఎవరైనా చూస్తే తిడతారేమో, తీసి ఇంటికి పంపించేస్తారేమో అనే భయం వస్తుంది. ఒకసారి దూకాడు, సినిమాకి వెళ్ళాడు, చూశాడు. రెండోసారి దూకడానికి అతను వెనుకంచ వెళ్ళాడు. ఎవరు కూడా నన్ను చూడలేదులే, ఈసారి ఎందుకు చూస్తానులే, ఈసారి కూడా నేను మరలా అదే కూడా దూకి అదే రకమైనటువంటి పని చేయొచ్చునని ఆ తలంపు అనేది తనలో బలంగా నాటుకుపోతుంది. మానవ జీవితంలో కూడా ఏముంటుంది, ఒక్కసారికి కదని మనం చేసేటటువంటి ఆ చిన్న పొరపాటి అది ఒక పెద్ద బలమైనటువంటి పొరపాటుగా అది మారిపోతుంది. అది ఎంతటికి దారితీస్తుందంటే ఎటువంటి పాపాన్నైనా చేయటానికి వెనుకంచ వేయకుండా బలమైనటువంటిదిగా అది మన మనస్సులో తయారవుతుంది. ఈ ఆలోచన ఉంటే మనకు పరలోకం ఎలా వస్తుంది? ఇటువంటి ఆలోచన ఉంటే మనం దేవుని మార్గంలో ఎలా నడుస్తూ ఉంటాం? ఇటువంటి ఆలోచనతో ఉంటే దేవుని మార్గంలో మనం ఎలా నడుస్తూ ఉంటాం? ఆ దేవదూతల సముఖంలో ఆ ప్రభుని ఎలా మనం స్థితించగలుగుతుంది? అందుకని ఈ మానవుని జీవితాన్ని జీవించేటటువంటి మనం చనిపోతామని తెలిసిన, సమస్యల వడిలో చిక్కుకుంటామని తెలిసిన, ఎన్నో ఇబ్బందులలో చిక్కుకుంటామని తెలిసినా కానీ, అన్నీ ఉన్నా కానీ
దేవుని మార్గాన్ని నేను ఎప్పుడు కూడా వైదొలగను, నీతి మార్గాన్ని నేను ఎప్పుడు కూడా వైదొలగను అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం దేవుని మార్గంలో నడవగలుగుతూ ఉంటామో అది మనల్ని కాపాడుతుంది. అబ్రహామును దేవుడు ఎందుకు అంతగా దీవించాడు? ఇస్సాకును దేవుడు ఎందుకు అంతగా దీవించాడు? యాకోబును దేవుడు ఎందుకు అంతగా దీవించాడంటే వారు నమ్మినటువంటి దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అనేటటువంటి అవిశ్వాసం అనేటటువంటిది వారిని పాపంలో పడలేకుండా బలంగా కాచి కాపాడారు. వారి వారసత్వమే వారి బిడ్డలకు కూడా అది వ్యాప్తి చెందినది. అందుకనే వారు విశ్వాసం ఎదుగుతూ ఉన్నారు, వారు దేవుని యొక్క మాటను నడవగలుగుతూ ఉన్నారు, దేవుని రాజ్యాన్ని వారు చెరుపుగలుగుతున్నారు. ఇటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు మనం పాపానికి దూరంగా ఉంటూ దేవుని మార్గానికి మనం దగ్గరగా అవుతూ ఉంటాం. పాపం చేయాలంటే భయం వేసేటటువంటి విధంగా మన మనస్సు ఉన్నప్పుడు, మన ఆత్మ ఉన్నప్పుడు, మన శరీరం ఉన్నప్పుడు, మన చూపు ఉన్నప్పుడు, మన చేతులు ఉన్నప్పుడు నిజంగా దేవుడు మనం చూసి సంతోషిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు బలహీనతలో పడిపోవచ్చు, కొన్నిసార్లు పాపంలో పడిపోవచ్చు. మరలా దాన్ని లేవనెత్తగలిగి దేవుని ముందు క్షమాపణ కోరుకోగలి మరలా మనం ప్యూర్గా ఆ దేవుని సముఖంలో మనం నిలవగలిగినప్పుడు దేవుడు నిజంగా మనల్ని చూసి ఆయన సంతోషిస్తారు. ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనకు దయచేస్తుంది. దేవుని బిడ్డగా ఈ మానవుని జీవితం అనేటటువంటిది ఎలా మనం దేవుని మార్గంలో నడుపుకోవచ్చు. మన ఆలోచనలు వేరువేరుగా ఉండొచ్చు. ఒక సందర్భంలో ప్రత్యేక విధంగా ఒక 12-13 సంవత్సరాలు కలిగినటువంటి ఒక వ్యక్తి నేను బాగా డబ్బు సంపాదించాలి, బాగా పేరు ప్రఖ్యాతులు పొందాలి, నా పేరు చెబితే ప్రపంచమే జైజైలు కొట్టాలనేటటువంటి ఆ యొక్క తలంపుతోటి బాగా డబ్బు సంపాదించాలనే ఆశతోటి రన్నింగ్ నేర్చుకున్నాడు, పరిగెత్తు. ఈ రన్నింగ్ రేస్ అనేటటువంటిది ఇది అలవాటుగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే రకమైనటువంటి ఆలోచనతోటి అది ఈ రన్నింగ్ రేస్ అనేది సరిపోదు, నా పేరు ఇంకా వ్యాప్తి చెందదు, నేను ఇంకా అభివృద్ధి చెందాలి, నా పేరు ఇంకా మారుకోవాలనేటటువంటి ఆశతోటి స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఏమొచ్చారని రన్నింగ్, స్విమ్మింగ్. దేవుడు నాకు ఇంకా జ్ఞానం ఇచ్చాడు, ఇదే సరిపోద్ది, ఈ రెండేవి సరిపోతున్నాయి అని ఇక సైక్లింగ్ కూడా బాగా ఇచ్చేస్తాడు. అంటే ఏమొచ్చు, ఇప్పుడు రన్నింగ్ వచ్చు, స్విమ్మింగ్ వచ్చు, సైక్లింగ్ కూడా వచ్చు. ఈ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది కాస్త ఇబ్బంది. మనం ఒక పని అయితే సునాయాసనం చేసేస్తాం. 2-3 పనులు ఇచ్చారనుకోండి, ఆ పనిలో ఉండేటటువంటిది తగ్గిపోతుంది, సామర్థ్యం తగ్గిపోతుంది. అంత స్పీడ్గా చేయడం, మొదట్లో చేసినంత స్పీడ్గా రోజు రోజుకి ఆ స్పీడ్ అనేది తగ్గిపోతుంది, ఆ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. ఇది రియలైజ్ అయినటువంటి ఆ వ్యక్తి అనుకున్నాడు, ఈ మూడింటిలో నేను గెలవలేను, ఏదన్నా ఒకటి ఎంచుకుంటానని సైక్లింగ్ను ఆయన ఎంచుకున్నాడు. ఏ రేసింగ్ పెట్టినా కానీ ఆయనది ఫస్ట్ ప్రైజ్. ఎక్కడ పందాలు ఈ సైక్లింగ్కు సంబంధించినటువంటి పందాలు పెడితే ఆయనది ఫస్ట్ ప్రైజ్ అనేటటువంటి. గెలిచాడు గెలిచాడు గెలిచాడు, డబ్బు బాగా వచ్చింది, పేరు బాగా వచ్చింది. ఈ పేరు ఆకాశాన్ని అంతటికి ఎత్తైనటువంటిదిగా వెళ్ళిపోయింది. ఒక్కసారిగా అది నేల మీద పడిపోయిన పేరు. అంత ఎత్తుకు ఎదిగినటువంటి వ్యక్తి ఒక చిన్న క్యాన్సర్ వ్యాధితోటి ఆ పేరంతా కూడా నీలమట్టమైపోయింది. అనారోగ్యం నడి వ్యక్తి నుండి అది కాని వరకు కూడా శరీర భాగంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా చచ్చుపడిపోయేటటువంటి పరిస్థితి. లేవలే, కదలలే, తల్లిదండ్రులు చూసి బాధపడుతూ ఉన్నారు. డాక్టర్లు ఈ బిడ్డ కొన్నాళ్ళే బతికేది, ఇక చనిపోతానని తెలిసి అని చెప్పేస్తారు. చేసేది ఏమీ లేక మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉన్నారు. ఒకప్పుడు రాజులాగా బ్రతికాను, ఎన్నో పందాలు గెలిచాను, ఎంతో డబ్బు సంపాదించాను, ఈరోజు నా పరిస్థితి ఇలా మారిపోయిందని చెప్పేసి దిగాలుగా ఆయన కూర్చున్నాడు. వీళ్ళకు దేవుని బిడ్డలారా, ఎలాగైనా సరే నా జీవితాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా జీవితాన్ని నేను మార్చుకోవాలి,
నేను ఎలాగైనా సరే గెలిచి చూపించాలనేటటువంటి ఆ తలంపుతోటి చిన్న చిన్నగా లేచి తన సైకిల్ తీసుకుని రేసింగ్కి వెళ్ళిపోయాడు. చాలా వేల కిలోమీటర్ల ప్రయాణం కలిగినటువంటి ఆ రేస్. అందరూ కూడా ఈయన చూసి, సైకిల్ మీద ఈయన చూసి అన్నారు, పిచ్చుడా ఇదెందుకు? చావు బ్రతుకుల మధ్య ఉన్నా కొన్నాళ్ళు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే కొన్ని రోజులన్నా బ్రతుకుతావు కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తున్నావు? నేను చనిపోతావు, నీకు పనికిరాదు ఈ రేసింగ్ అనేది, ఇంట్లోనికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను చెప్పాను. ఏది పట్టించుకో. అందరూ అనుకున్నారు ఈయన ఖచ్చితంగా ఓడిపోతారు. వీళ్ళ దేవుని బిడ్డలారా ఎవరు ఊహించారు? ఈ బిడ్డే ఆ ఫస్ట్ ప్రైజ్ గెలిచారు. ఎన్నో మిలియన్ల రూపాయల డబ్బు తను తలంచుకుంటే ఈ ప్రైజ్ మనీతోటి తన వ్యాధి అందరినీ కూడా ఆయన నయం చేసేసుకోవచ్చు. కానీ అందులో గెలిచినటువంటి ఆ ప్రైజ్ మనీలో ఉన్నటువంటి ఏ ఒక్క రూపాయిని కూడా తన కోసం ఈయన వాడుతూ ఖర్చు పెట్టలేదు. ఎవరైతే ఈయనలాగా ఈ క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈయన పేరు మీదనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్కు మెడిసిన్ని పంపిణీ సప్లై చేసేటటువంటి ఈయన పేరు ఆర్మ్స్ట్రాంగ్. బలహీనతతో పడిపోయినటువంటి మనం లేవలేమనుకుంటే మనం అదే పాపంలో పడిపోతూ ఉంటాం. ఇక నా జీవితం మారదు అనుకుంటే మనం అదే రకమైనటువంటి ఊపిలో కూలిపోతూ ఉంటాం. లేచి చూడాలని ప్రయత్నం చేసినప్పుడే దేవుడు కూడా మనకు సహకరిస్తాడు. లేవాలి, నేను మరలా నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను మరలా దేవుని చెంతకు వెళ్ళాలని మనం తాపత్రయపడినప్పుడే మనం లేచి మరలా దేవుని మార్గంలోకి మనం నడవగలిగేటప్పుడు. బలహీనత తప్పు చేసి ఉండవచ్చు, పాపం చేత తప్పు చేసి ఉండవచ్చు. పాపం చేయనటువంటి నరుడు ఎవరు కూడా లేదు. మనిషి మంచివాడే, కానీ మనిషికి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు మనిషిని చెడ్డవానిగా చేస్తూ ఉంటూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు బలహీనతతో తప్పు చేసిన మరలా దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, మరలా మంచి మార్గాన్ని చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు, మరలా దేవునితో సఖ్యత పడి నేను మరలా దేవుని మార్గంలో ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు నిజంగా దేవుడు కూడా మనకు తన ఆశీర్వాదం ఇస్తాడు. ఈ రకంగా మనం ఖచ్చితంగా వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు మనకు తోడ్పడతాడు. మన పాపంలో పడకుండా ఆయనే మనల్ని తన దీవెనలతోటి ఆశీర్వాదాలు చేసుకుంటాడు. సిస్టర్ మరియరాణి గారికి కూడా ఇదే రకమైనటువంటి భావంతో, విశ్వాసంతో దేవుని యొక్క సేవ అనేటటువంటిది ఆమె కొనసాగించారు. చనిపోయేటటువంటి ముందు ఎన్నో రోజులు ఆమె బాధపడింది. బలహీనంగా మార్చబడిన తన శరీరం కానీ, ఆమె ఆత్మ కానీ, ఆమె విశ్వాసం కానీ బలహీనపడాలి. ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, ఏదో ఒక రోజు దేవుని చెంతకు వెళ్ళాల్సిందే, కానీ మీకంటే ముందు నేనే వెళుతూ ఉన్నాను అని ఆమె భావించి, కానీ ప్రతిసారి కూడా ఆమె చెప్పేటటువంటి మాటల్లో ఆమె పెద్దవడ్లపూడి కానివ్వండి లేదా వేరు వేరు ప్రాంతాల్లో గుంటూరులో కలవనివ్వండి, ఆమె చెప్పేటటువంటి ఒకే ఒక మాట, మంచిగా దేవుని మార్గంలో ఉండి దేవుడు మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఈ వ్యాధులైనా, ఈ మరణమైనా, ఈ సమస్యలైనా మనల్ని, మన శరీరాన్ని మాత్రమే అది ఇబ్బంది పెట్టగలదు, కానీ మన ఆత్మను అని ఆమె ఎప్పుడు కూడా చెబుతూ ఉండేటటువంటి వీళ్ళ దేవుని పిల్లరా. అందుకనే మానవునిగా మనం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది, మనం ఎటువంటి రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నా కానీ దేవుడు నన్ను వదిలిపెట్టడు, నేను దేవుని వదిలిపెట్టనని ఆ విశ్వాసంతో కనుక మనం అడుగులు ముందుకు వేస్తే ఆ చిన్న రవ్వంత మేలి, ఆ చిన్న రవ్వంత మంచి పని మన పరలోకానికి అది తీసుకుని వెళ్ళదు. దాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సింది, అదే రవ్వంత చిన్న పని చెడు చేస్తే ఆ పరలోకానికి వెళ్ళేటటువంటి దానికి అడ్డుగా నిలబడుతూ ఉంటుంది. ఆ రవ్వంత మంచి పని మనం చేయాలి అంటే మన ఆత్మ
దేవునితో ఉండాలి. మన యొక్క మనస్సు దేవుని మనస్సుగా ఉండాలి. మన హృదయం దేవుని క్రియలతో నిండుకొని ఉండాలి. అప్పుడే మనం ఎన్నో మంచి కార్యాలు చేస్తాం, దేవుని మార్గంలో నడవగలుగుతూ ఉంటాం, ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకోగలుగుతూ ఉంటాం. ఈ యొక్క వరాన్ని దేవుడు మాకు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, గృహాలను దీవించి కాచి కాపాడుగాక. సహోదరి సహోదరులారా, నేను మీరు కలిసి సమర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు అంగీకరించినట్లుగా ప్రార్థించుకును. మీ కుమారుని పాస్కా బలి ద్వారా లోక పాపములన్నింటినీ పరిహరింపచిత్తగించితివి. ఈ దినమున మేము మీకు అర్పించి బలిని దాసురాలైన సిస్టర్ మరియరాణి గారిని మీతో సఖ్యత పరిధి తిరిగి జీవంతో లేచు భాగ్యములకు పాత్రరాలగునుగాక. నా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ప్రభువు మీతో సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యెహోవాను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన మేమందరము మరణింపక ఎంట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించి మేమందరము సదా మీకోసము జీవించుటకు అతడు తన ప్రాణమును త్యాగము చేసి కావున దూతల గాయక బృందముతో ఏకమై మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా పావన పిత, మీరు నియమముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించు నాయకము. ఏలైనా మీ కుమారుడము మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచూ ఉన్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు
నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాను. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధముగా ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ వీరిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మా పాపముల కొరకు శిలువ మీద కొట్టబడిన యేసునాథుని దివ్య శరీరమా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమునందుకొని మరణ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చెయ్యు. ఈ రచన ఇది నూతన నిత్య నిబంధనపు యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడను. దీన్ని నా జ్ఞాపకార్థము చెయ్యము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మా పాపముల కొరకు శిలువ మీద చెదబోసిన యేసునాథుని దివ్య రక్తమా. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును, రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతని మరణావేంచేదని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలతో వచ్చున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్తములతో పోషించబడి పవిత్రాత్మకతో నింపబడి అతని యందు ఏక శరీరం ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యకాలంగా రూపొందించినగా ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత మరియు మాతతోనూ ధన్యులైన అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీతాత్మేశ్వర గారితోనూ సకల పునీతులతో మమ్మను మోక్ష భాగ్యములకు వారసులు చేయండి. ఏదైనా వీరి విజ్ఞాప ప్రార్థన నిరోధక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సత్యపరచి ఇవ్వని లోకమంతటికి శాంతిని శ్రేయస్సు ప్రసాదించినట్లు బ్రతిమాలుతున్నాం. ఈ లోకమున యాచించే మీ శ్రీసభను ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భారతీయ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను మీరు సంపాదించుకున్న ఈ బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరము. ఈ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపు. దైవల తండ్రి, నన్ను దశల శిథిలో మీ బిడ్డలందరినీ కనికరించి మీతో సఖ్యపరుచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమను ఈ లోకంలో విడిన వారందరినీ
మరి ముఖ్యంగా మీరు పిలుచుకున్నటువంటి సిస్టర్ మరియాని మీ సేవకులను స్మరించి రైతు మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అతని చేరి మీ మహిమాన్ని వీక్షించు నిత్యానందము పొందుతున్నగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయించున్నాము. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశములను అనుసరించి ప్రార్థన సాహసించము. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నా నాటికి కావలసిన మా ఆయనను మాకు నేర్పివ్వండి. మా యొక్క హక్కుపడిన వారిని మీరు మరణించినట్లు మా అప్పులను మీరు మరణించండి. మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశింపలేక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచూ ఉన్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచూ ఉన్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కించక మీ తిరుసభ విశ్వాసమును వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికి ఒకరము ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించని యేసు క్రీస్తు ప్రభు. ఈ ప్రభువుల వీరులకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను ఎంత ప్రవేశించడానికి నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. గమనించండి. ఇప్పుడు ముందు సంస్కారాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు సంస్కారం చూసుకొని మిగిలినటువంటి వారిని స్థానంలో నుండి గట్టిగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి.
ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మీ శ్రీ సభ సమర్పించిన ఈ బలి మీ దాసురాలైన సిస్టర్ మరియరానికి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయునుగాక. జీవితకాలం ఓ క్రీస్తు కృపా విందువారించినాము. పునీతులతో పాటు క్రీస్తు సాన్నిధ్యములకు చేర్చుకుని భాగ్యము లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదాము. కొద్దిసేపు